ఈ కైలాస ప్రాంగణంలో సర్వేశ్వరుణ్ణి వేద మంత్రోచ్చారణలతో అర్చించాల్సిందిగా హైదరాబాద్ గడ్డి అన్నారానికి చెందిన శ్రీ వేదవ్యాస వేద పాఠశాల వేద విద్యార్థులను కోరుతున్నాం. అలాగే ప్రాంగణంలోని మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం ప్రారంభించాల్సిందిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిః సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాచినీవతి ధీనామవిత్రియవతు శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సమితుం సంకల్పే భాగుం సంప్రియో విష్ణు సుమనస్యమానో ఇషమోర్చమభిసంవసానో సంవామనాగుంసి సంవ్రతా సముచితాన్యాకరం అగ్నే పురీష్యాధిపా భవాత్వన్నః ఇషమోర్చయ్యజమానాయ ధేహి పురీష్యస్త్వమగ్నేరగిమాన్ పుష్టిమాగుం అసి శివా కృత్వాయుషః సర్వాస్వాయోనిమిహాసదః భవతన్నః సమనసౌ సమోకసావరేపసౌ యజ్ఞగుంభిగుం శిష్టం మా యజ్ఞపతిం జాతవేదసౌ శివో భవతమద్యనః మాదేవ పుత్రం పృథివీ పురీష్యమగ్నిః నావభారుఖా తాం విశ్వైర్దేవైర్ఋతుభిః సంవిధానః ప్రజాపతిర్విశ్వకర్మా విముంచతు. విధిలిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. ప్రవచన సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా సౌనయపూర్వకంగా కోరుతున్నాం. కార్తీక దీపజ్యోతి స్వరూపంగా భావించబడుతున్న పరంజ్యోతి పరమేశ్వరుడికి నమస్కరించుకుంటూ దీపజ్యోతిలో పరంజ్యోతిని మనం భావిస్తూ ఉన్నాం. అసలు భగవంతుని జ్యోతిస్వరూపంగా ఆరాధించడం మన సంస్కృతి. ఉపనిషత్తుల్లో పరమాత్మ గురించి చెప్తూ ఒక మాట అన్నారు, జ్యోతిషామపి యజ్యోతి అని. మన కంటికి కనబడే జ్యోతులు ప్రధానంగా మూడున్నాయి. అవి సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఈ మూడే మనకు కనబడుతున్న ప్రధాన జ్యోతులు. అయితే వీటికి కూడా వెలుగునిచ్చే ఒక జ్యోతి ఉందయ్యా అని భావిస్తున్నారు ఇక్కడ. సూర్యుడు, చంద్రుడు, అగ్ని లేకపోతే మనం లేం. కానీ సూర్యుడికి, చంద్రుడికి, అగ్నికి కూడా వెలుగునిస్తున్న ఒక వెలుగుంది. ఆ వెలుగుకి సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, అగ్ని అక్కర్లేదు. అటువంటి ఆ వెలుగు గురించే
కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తూ నతద్భాసయతే సూర్య న శశాంకో నపావకః యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ అని వివరించాడు. మనం సూర్యుడిని స్వయం ప్రకాశం అనుకుంటున్నాం, కానీ మన దృష్టిలో సూర్యుడు స్వయం ప్రకాశమేనా? ఈ సూర్యుడు లాంటి ఎందరో సూర్యులకు వెలుగునిచ్చినటువంటి పరంజ్యోతి పరమాత్మ. ఆ పరమాత్మ ఆ జ్యోతి స్వరూపాన్ని మనం ఒక దీపజ్యోతిలో ఆవాహన చేసి ఆరాధన చేస్తూ ఉన్నాం ఇక్కడ. అందుకే జ్యోతి శబ్దం భగవంతుడికి వాడబడుతున్నది, మళ్ళీ దీపజ్యోతికి మాత్రమే వాడబడుతున్నది. మన కంటికి కనబడే అన్ని వెలుగులకు మూలమైనటువంటి పరమాత్మ వెలుగుని దీపజ్యోతిలో ధ్యానిస్తున్నాం. ఈ కోటి జ్యోతిర్లింగాల స్వరూపమైన మహాజ్యోతిర్లింగం మహాలింగం సదాశివుడు. ఆ జ్యోతియే విభిన్న దేవతానామాలతో ఆరాధింపబడుతున్నది. అసలు దేవ అనే శబ్దానికే ప్రకాశ స్వరూపుడు అని అర్థము. దివ్ అనే ధాతువు నుంచి దేవశబ్దం వచ్చినది. స్వయం ప్రకాశక లక్షణం కలిగిన వాడు దేవుడు కనుక దేవతలు ఎందరున్నప్పటికీ ఒకే దైవమైన పరమేశ్వరుని యొక్క స్వరూపాలే. అందుకే ఆ పరమేశ్వరుడే బ్రహ్మగా, విష్ణువుగా, రుద్రుడిగా, రాముడిగా, కృష్ణుడిగా, జగదంబగా, సుబ్రహ్మణ్యుడిగా, గణపతిగా పలు రూపాలతో ఆరాధింపబడుతున్నాడు. ఇదే హైందవ ధర్మంలో ఉన్న సమన్వయ సూత్రం, సామరస్య మార్గం. అందుకే కార్తీక మాసంలో ఆ దివ్య జ్యోతిని పలుమూర్తులుగా మనం ఆరాధిస్తున్నాం. అందున కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం. అగ్నిస్వరూపమైన జ్యోతిలో అగ్ని నక్షత్రం ప్రధానంగా యజ్ఞస్వరూపం గనక, యజ్ఞం అగ్నిమయం గనక ఈ కృత్తికా నక్షత్ర ప్రధానమైనటువంటి ఈ మాసంలో ఏ సాధన చేసినా అనేక యజ్ఞములు చేసిన ఫలితం ఇస్తున్నది. అందున యజ్ఞాగ్ని స్వరూపముగా భావించబడుతున్న దైవము నారసింహస్వామి. అందుకే కార్తీక మాసంలో భాగవత పారాయణ చాలా విశేషం. అందున కృష్ణకథ చాలు. ఆ కృష్ణకథ కూడా బృందావనంలో కృష్ణలీలలో ప్రధానమైనది గోవింద పట్టాభిషేకం. అందుకే కృష్ణుడు నాదావతారం. వేణునాదంతో బ్రహ్మనాదాన్ని, బ్రహ్మానంద స్థితిని, నాద బ్రహ్మానుసంధాన యోగాన్ని అందించినటువంటి మహానుభావుడు. అందుకే కృష్ణుడు సంగీతమూర్తి, కృష్ణుడు గీతాచార్యుడు, కృష్ణుడు ప్రతాపమూర్తి, కృష్ణుడు అర్జున రథాన్ని నడిపినటువంటి దివ్యమంగళ విగ్రహుడు. అందుకే కృష్ణ పరమాత్మ యొక్క ఆచార్యమూర్తిని ఒక్కసారి దర్శిద్దాం. అక్కడ కూడా గోవింద స్వరూపమే. ఆయనకు ఆవుల అలవాటు. అందుకే సర్వోపనిషదో గావః దొగ్ధ గోపాలందన. ఉపనిషత్తులే ఆవులు. ఆవుల నుంచి పాలు తీసినట్టుగా ఉపనిషత్తుల సారాన్ని తీసి మనకి దివ్యమైనటువంటి గీతనిచ్చినటువంటి మహానుభావుడు. ఆ గీతాచార్యను ఒక్కసారి పరిశీలించండి. చిన్ముద్ర పట్టుకుంటాడు, చర్నాకోల పట్టుకుంటాడు, చిరునవ్వుతూ ఉంటాడు. చర్నాకోల కర్మయోగము, చిన్ముద్ర జ్ఞానయోగము, చిరునవ్వు ప్రేమయోగము అన్నారు. ఇక్కడ 3 యోగాల స్వరూపమే పరమాత్మ. అలా పరమాత్మకు పట్టాభిషేకం చేసాక రాధాదేవికి పట్టాభిషేకం చేయాలని భక్తులు అనుకున్నారట. అప్పుడు రాధాదేవికి కృష్ణ పరమాత్మ కార్తీక పూర్ణిమ నాడు బృందావనంలో పట్టాభిషేకం చేశాడు. కృష్ణునికి బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలైన దేవతల పట్టాభిషేకం చేస్తే రాధాదేవి కృష్ణుడే పట్టాభిషేకం చేశాడు. అది చేసింది కార్తీక పూర్ణిమ నాడండి. అది కార్తీక పూర్ణిమ నాడు రాధాదేవి ఆరాధన చేసినట్లయితే కృష్ణానుగ్రహం మనకు లభిస్తుంది. అందుకే రాధాకృష్ణుల్ని ఈ దివ్యమైనటువంటి కార్తీక మాసంలో ఆరాధించాలి. అలాంటి యోగం మనకు లభించింది. కనుకనే రాధేశ్యాం శ్రీ రాధాకృష్ణాయ నమః నమస్కరించుకుంటూ ఒక్కసారి అందరం రాధాకృష్ణనామం పలుకుదాం. శ్రీ రాధాకృష్ణాయ నమః, శ్రీ రాధాకృష్ణాయ నమః, శ్రీ రాధాకృష్ణాయ నమః. కార్తీక మాసంతో ముడిపడిన 2 దివ్య ఘట్టాలు, గోవింద పట్టాభిషేకం, రాధాదేవికి బృందావనేశ్వరిగా పట్టాభిషేకం. ఈ 2 పట్టాభిషేకాలు పొందినటువంటి రాధా గోవిందుల పాదార విందాలకు నమస్కరిస్తూ భారతదేశానికి క్షేమం కలుగ్గాక అని ఆశిస్తూ ఈ కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తూ ఒక మహోద్యమాన్ని చేస్తున్న భక్తి టీవీ వారికి, ప్రత్యేకించి దీనికి సారథ్యం వహించినటువంటి శ్రీ నరేంద్ర చౌదరి దంపతులకు, వారి పరివారానికి కూడా అభినందనలు తెలియజేస్తూ స్వస్తి. తెలుగు వారందరూ తెలుగు తేజం తన మాటల చణుకులతోనే ఎవరినైనా మెప్పించగల విశాలి, ఏ కార్యాన్నైనా సాధించగల రాజాయ ప్రసంయసాహినే నమో వయం వై శ్రవణాయ గుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై
श्रवणाय महाराजाय नमः। महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युमुक्तान्निवासाय यादाद्रीशाय मङ्गलम्। निरवध्याय नित्यवैभवशालिने नित्यवैभवधात्रे च श्रीनृसिंहाय मङ्गलम्। मंगलाशासनपरेर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैर्गणम्। अभिवस्त्रासुवदनान्यर्षाभिषेणो सुदुगा पूजमानः अभिचन्द्राभर्तवेणो हिरण्याभ्यस्वान् अजनो देवसोमा फलनीर्या अफला अपुष्पायापुष्पिणीः बृहस्पति प्रसोऽं शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। यादगिरि लक्ष्मीनारसिंहस्वामी अनुग्रह प्रसादशिरस्तु राजमुखे राजद्वारे सर्वदा विजयसिद्धिरस्तु। समस्त सन्मंगलानि भवन्तु आरोग्य सिद्धिरस्तु ऐश्वर्य सिद्धिरस्तु समस्त सन्मंगलानि भवन्तु। ओम अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु। ओम नमस्ते सरस्वतये। यज्ञमय जन्त देवाः राजनाय प्रमाण्यासजन देहनाकं महिमानसजन्ते यत्र पूर्वे साध्या सन्ति देवाः शोभनार्थे क्षेमाय गमनागमनाय च। अतः वासुदेव पुण्याः वाचनं करिष्ये। ओम रं सहस्रार ओंबडो सुदर्शनमावाक्य श्रीमन्त्रेण श्रियञ्चावाक्य आवाहयामि षोडशोपचारान् समर्पयामि। ओम वासुदेव शान्तिरस्तु। ओम संकर्षण शान्तिरस्तु। ओम प्रद्युम्न शान्तिरस्तु। ओम अनिरुद्ध शान्तिरस्तु। ओम वासुदेव प्रियताम्। ओम संकर्षण प्रियताम्। ओम प्रद्युम्न प्रियताम्। ओम अनिरुद्ध प्रियताम्। ओम भगवान् वासुदेव वर्धताम्। ओम भगवान् संकर्षणो वर्धताम्। ओम भगवान् प्रद्युम्नो वर्धताम्। ओम भगवान् अनिरुद्धो वर्धताम्। ओम शुद्धिमन्त्रान् पठेत्। पवित्रं भगवानस्तु वासुदेव परो गुरुः अस्तु संकर्षणो देवः पवित्रं परमो युवः प्रद्युम्नोऽस्तु पवित्रं वै साक्षात् विश्वस्साम्प्रतं पवित्रमनुरुद्धोऽस्तु विश्वत्राता जगत्पतिः शुद्धयेस्तु परो देवः वासुदेवः सदा मम सदा संकर्षणो देवः स्ते सदा मलः प्रद्युम्न शुद्धे चास्तु सर्वत्र मम सर्वदा अनुरुद्धः सदा देवः शुद्धे जगत्पतिः शुद्धे सदा देवः केशवकेशूदनः नारायणोऽस्ति विश्वेशा शुद्धे सर्वकर्मसु शुद्धये माधवोऽस्त्वज्जा सर्वलोकेश्वरोरिः शुद्धये वोऽस्तु गोविन्द परमात्मा सनातनः शुद्धे विष्णुस्त्वज्जा शुद्धे मधुसूदनः सर्वलोकविदो देवः अस्ते स्त्रीक्रमः मीनात्मा शुद्धे स्त्वज्जा कूर्मात्मास्तु विशुद्धे शुद्धेस्तु वराहात्मा नृसिंहात्मा शुद्धे शुद्धे वामनात्मास्तु रामात्मा च शुद्धे तदा दाशरथि रामः शुद्धेस्ताजवः कृष्णो शुद्धे शौरिः बुद्धात्मास्तु विशुद्धे शुद्धेस्तु महामायी कल्की विष्णु सनातनः देव्यश्चान्त्यादया सन्तु शान्ते विष्णुवल्लभाः द्वारपा सन्तु चण्डाज्याः प्रभावान् शुद्धे शुद्धेस्तु गणाध्यक्षः दुर्गास्तस्य विशुद्धे शुद्धे वैनतयोस्तु पक्षिराजो रगासनः वैष्णवाः भगवद्भक्ताः उत्तमाच्चेतसः एकान्तिरो महात्मानः सर्वे भागवतोत्तमाः दिवेयोः श्रीलक्ष्मीनृसिंहस्वामिनः कल्याणमहोत्सवाङ्ग कर्मण पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु कर्मणे स्वस्ति भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति कर्मणे स्वस्ति कर्मणे स्वस्ति स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति न पूजा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु नैरुद्यं भवन्तो ब्रुवन्तो कर्मरुज्यतां 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 रुद्रास्महव्ये नमोदोरोदय मित्रं देवं मित्रधेयन्नोऽस्तु अनुराधानविषा वर्धयन्तः चतञ्जीवेम शतस्य वीराः त्रीणि त्रीणि वै देवानां वृद्धानि त्रीणि छन्दागुंसिते सवनानि त्रयीमे लोकाः रुद्र्या एव तद्वीर्यम्
येषु लोकेषु प्रतिष्ठति रुध्यतां रुद्भिस्समृद्भिः साधकै प्रतिवचनं गृहीत्वा करकमोपार्श्वे साक्षादर्घ्यपात्रं विन्यस्य ओम शान्तिरस्तु तुष्टिरस्तु ओम पुष्टिरस्तु ओम वृद्धिरस्तु ओम अविघ्नमस्तु ओम आयुष्यमस्तु ओम आरोग्यमस्तु ओम धनधान्य समृद्धिरस्तु ओम ईशान्यां बहिर्देशे अरिष्टनमस्तु ओम आग्नेयां यत्पापं तत्रदमस्तु सर्वशोभनमस्तु सर्वाः सम्पदः सन्तु वेदसमुद्रस्तु शास्त्रमुद्रस्तु ओम शान्ति शान्ति शान्तिः साधकास्तान् दर्भान् गृहीत्वा करकोपरुण्यस्य चतुर्धारं सहस्रधारं अपरिमितधारं अच्छिद्रम् अपरिमितम् अनन्तम् अच्युतम् अक्षय्यं परमं पवित्रं भगवान् वासुदेव पुनातु स्थानानुदेशान् सहस्रबाहु परिणाम निजायनाम सप्ताहिमानं परिरक्षयन्तम् ॐ तच्छयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपदे देवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तुद्युपदे चञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः प्राच्यां वासुदेवो मार्जेतात् दक्षिणायां संकर्षणो मार्जेतात् प्रतीच्यां प्रद्युम्नो मार्जेतात् उदीच्यां अनुरुद्धो मार्जेतात् ऊर्ध्वायां यज्ञपुरुषो गदाधरो मार्जेतात् एतेभ्यः वैष्णवेभ्यः भगवदाचार्येभ्यः स्वस्ति पुण्याः वाचन मन्त्र जप दक्षिण मनसोत्साह अपरिमित हिरण्यं तुभ्यमहं सम्प्रददे नमः येन देवा पवित्रेण आत्मानं वरदेशात् तेन सहस्रधारेण पावमान्यपुनन्दमां प्राजापत्यं पवित्रं तदोद्यामकं निर्णयं तेन ब्रह्मविदो वयम् ओदं ब्रह्मभुवेमहे इन्द्रस्तु देवे सहमा पुनातो सोमस्वस्यावरणस्तवेस्याः यमो राजाः ब्रह्मणाभिपुनातमा जातवेदा मूर्जयन्त्या पुनातो पवित्रो वा सर्वा पूर्णपात्रे मध्ये अष्टपद्मं लिखित्वा ओम रमिन्द्रं हवे हवे सोहवं सोरमिन्द्रं ज्येष्ठमावाक्य ओम विमलायै नमः ओम कमलायै नमः ओम उत्कर्षित्यै नमः ओम प्रियायै नमः ओम कीर्त्यै नमः ओम लक्ष्म्यै नमः ओम तुष्ट्यै नमः ओम पुष्ट्यै नमः एवमावाक्य शंकरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा शिव शिव
లింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడువడువడువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర పర చరిమి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఏకహారతి పరమేశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడగుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానము ప్రకాశించు. నాగహారతి. నమో అస్తు సర్వేభ్యో ఏకైక పృథివీ మనో ఏ అంతరిక్షే దివితేభ్యః సర్వేభ్యో నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నందిహారతి. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. రుద్రహారతి. రుద్రాయ ప్రచేతసే మేఢష్టమాయ దవ్యసే ఓజేన శంతమగోహృదే బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. రుద్రహారతిం దర్శయామి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య అసూయా ద్వేషములు తొలగు. కుంభహారతి. పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాద్ పూర్ణధ్యతః పూర్ణమాసీతికాయ తస్యాం దేవాధిసంవసంత ఉత్తమేనాకర్హమాదయంతాం. కుంభహారతిం దర్శయామి. ఈ
ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష దిష్టిఘోష తొలగు. కర్పూర హారతి. సామ్రాజ్యం భోజ్యం సారాజ్యం వైరాజ్యం పారమేజ్యరాజ్యం మహారాజ్యమాధిపత్యం అయగో సమంతపర్యాయీ స్యాత్ సార్వభౌమ సార్వాయుష ఆంతాదాపరార్థాత్ పృథివ్యే సముద్రపర్యంతాయ ఏకరాళితి విశ్వమంగళ్యం సతతం దీర్ఘమాయుః కర్పూరహారళనీరాజనం దర్శయామి. ఈ కర్పూర హారతిని దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళములు శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందుదురు. నక్షత్ర హారతి. నక్షత్రం దేవమింద్రియం దినమాసాన్ విచక్షణం అవిరాసం జుహోతన యస్య భాంతిరస్మయో యస్య కేతవః బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. సమస్త మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు శతమానం భవతి శతాయః పురుషస్య తేంద్రియతిష్టతి. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శంకర. గురువందన కార్యక్రమం చేయబోతున్నారు మా చైర్మన్ గారి దంపతులు. మహామంగళ నీరాజనం. శంకర